చక్కటి సంతోషకరమైన విధంలో మనం ఉన్నాం. మరి పీటర్ విషయంలో మనం ఆలోచన చేస్తే మా మందిరంకి వచ్చి చాలాసార్లు అయినా సాక్ష్యం చెప్పాడు. అప్పుడు ఇక్కడ మందిరం లేదు, కింద ఇల్లు కూడా లేదు. మా ఊరిలో చర్చి ఉండాలని ఆయన కన్నీళ్ళతో చెప్పాడు. అప్పుడు సాక్ష్యాన్ని అంత విని అందరూ ప్రార్థన చేశారు. మళ్ళీ తర్వాత కొందరు యూత్గా మేమందరం వచ్చి కూడా ఓన్లీ పిల్లర్స్ ఉండే, పిల్లర్స్ కవర్ కూడా కట్టలేదు, ఓపెన్ చేసి అట్లాగే చేసి పొద్దున ఆరాధిస్తున్నప్పుడు పురుగులన్నీ వచ్చి పడతాయి. స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు మీ ప్రయాసం కూడా వ్యర్థం కాదు. పిల్లర్ గమనించండి, ఫౌండేషన్లో ఆ పిల్లర్స్ మాత్రమే ఇప్పుడు గుర్తుంది. ఇప్పుడు తర్వాత దేవుడు చక్కటి మందిరాన్ని వారికి అనుగ్రహించినందుకు ఒకసారి చప్పలు పెట్టి మరి అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న సేవకులు అయ్యారు మాత్రమే నాకు తెలుసు. మిగతా వాళ్ళు అందరూ కూడా వందనాలు. మన ధ్యాన్ బ్రదర్ ధ్యానం మా అందరమంతా ఒకటే చర్చ్ వాక్యం ఇక్కడ వాక్యం చెప్పినప్పుడు దేనికి భయపడదండి బ్రదర్ చెప్పారు కదా. నాకు చెప్పినప్పుడు ధ్యానం నాకు ఒక సాక్ష్యం ఉంది, అది మీకు చెప్తాను. ఆయన గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను చెప్తే ఆయన గుర్తు వస్తాను. ఏంటంటే దేన్ని చూసి కూడా భయపడతారు కదా. మరి వీళ్ళ ఫ్యామిలీ అంతా ఒక రోజు ఏం చేశారు, ఈ వీటిలో వాటర్ తాగుతూ వీళ్ళు ఏమైతే కింద తాగుతూ అయిపోతాయి కదా. లాస్ట్ కింద బలి ఉంది, నీళ్ళలో లాస్ట్ కింద బలి ఉంది. అప్పుడు ఎప్పుడే చర్చికి ఫోన్ చేసినప్పుడు అప్పుడు మేమంతా ఒక టీం ఉండే, మా టీంలో అన్న లీడర్ ఉండే, టీం లీడరు మంచి బాగా మాట్లాడుతుంటే అందరిని హెచ్చరిస్తుంటే మంచిగా జోకులు వేస్తాడు, ఆయన ప్రార్థన చేస్తాడు, వాక్యం చెప్తాడు, అన్నీ చెప్తాడు. ఆ బల్లి చూసి ఏమైనారు, మరి ఇట్లా బల్లి ఉంది అని చెప్పి అప్పుడు పిల్లలు గమనించండి, మా పాస్టర్ అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళకి ఏమి కూడా జరగలేదు. స్తోత్రం, మరణకరమైనది ఏది తీసుకున్నా కూడా ఏం కాలేదు, హాని చేయలేదు. పిల్లలు గమనించండి, మరొక వాక్యం చెప్తున్నప్పుడు జ్ఞానాన్ని గుర్తొచ్చాడు. పిల్లలు గమనించండి, కనుక వారి కూడా ఉంటున్నారు. మరి మరియమ్మ కూడా పీటలు కూడా మరి ఎంతో ప్రయాసంతో ఈ మందిరాన్ని నిర్మించారు. మరి పిల్లలు గమనించండి, తన ఎంతో భయభక్తుల్లో వారి యొక్క కోరికను ఆయన ఏం చేస్తాడు, నెరవేరుస్తాడు. ఆశ సరే. ఈ మందిరంలో ప్రియులారా గమనించండి, మరి వాక్యం చదివారు. మరి మా ప్రార్థన మందిరంలో ఏం చేస్తామని చెప్పాడు, ఆనందింప చేస్తుంది. ఇక్కడ ఏం రాశారు చెప్పండి, ఆదరణ మందిరం. ఎవరికి ఆదరణ కావాలా? ప్రియులారా గమనించండి, మందిరం అన్న ప్లేస్ ప్రత్యేకమైన ప్లేస్, ప్రత్యేకమైన స్థలము. ఎన్ని బాధలు ఉన్నా, కష్టం ఉన్నా, ఇప్పుడు భర్తనే సమస్య అయిపోయింది అనుకోని భర్తకి చెప్పగలదా? చెప్పలేదు. భార్యగా సమస్య అయినా భర్త కూడా భార్యకి చెప్పలేడు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఈ మందిరంలో ప్రియులారా గమనించండి, ఆదరణ మందిరం అంటే కంఫర్ట్. స్తోత్రం, హల్లెలూయా. ఆదరణ ప్రియులారా గమనించండి, ఎవరికి కావాలి ఆదరణ అంటే? ఎవరికి? బాగా దుఃఖంలో ఉన్న వారికి, ఏడుపులో ఉన్న వారికి, ఇంకా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి. ఎవరు చెప్పుకోవడం? అప్పుడు దేవునికి మాత్రమే మనం చెప్తాం. ప్రియులారా గమనించండి. కాబట్టి ఈ మందిరంలో మరి బ్రదర్ పీటర్ కూడా చెప్తుండే, ఇంట్లో ఆరాధిస్తున్నప్పుడు మందిరం లాగా అనిపించట్లేదు బ్రదర్, ప్రార్థన చేయండి. మరి ఆ ఇల్లు అనేది పోతుంది, కానీ ప్రత్యేకంగా ఒక మందిరాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. స్తోత్రం. మీ తోటి సేవకులందరూ కూడా ఆయనకు మంచిగా అన్ని విషయాలలో సహకరించి మీటింగ్స్కి వెళ్ళిన పిక్స్ కూడా మనకు పెడుతూ ఉంటారు. కాబట్టి పిల్లలు గమనించండి, ఆయన తరఫున మీ సేవకులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇదే విధంగా ఇంకా సపోర్ట్ చేసి మరి తనకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం. మరి దాన్ని ఆత్మలు రక్షింపబడాలన్న ఆశ, మరి ఇంకా దేవుని కొరకు ఇంకా నిలబడాలన్న ఆశ. కాబట్టి పిల్లలు గమనించండి, మీరందరూ సహకరిస్తూ ఉన్నారు. మరి ఈ ఊరంతా కూడా మార్చబడను కాక. అందరూ మనం తీసుకుపోయేది ఏముంది? సేవకుల యొక్క పని ఏంటంటే ఆత్మను రక్షించి ప్రభు సన్నిధిని తీసుకోవడే మన పని.
ఎవరైనా కొట్టినా ఏం చేయాలి? కొట్టించుకోవాల్సి వస్తుంది, తిట్టినా కూడా పడాల్సి వస్తుంది. మళ్ళీ తర్వాత మందిరానికి వచ్చి మనం మేలు పొంది మళ్ళీ మనల్ని హింసించినా కూడా సహించవలసి వస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గమనించండి, ప్రతిదానికి ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. కనుక ఇంకా చాలా విషయాలు చెప్పడానికి ఉంది, కానీ ఇప్పుడే చాలా టైం అయింది, సమయం అయింది, ఇంకేమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి ప్రియులారా గమనించండి, ఒక వచనం వాడుకొని అందరూ కళ్ళు మూసుకొని ఒక వచనం మాత్రం మనం వాడుకొని, ఎందుకంటే ఈ మందిరంలో ప్రియులారా దేవుడు మనం సమకూర్చాడు. అందరూ కళ్ళు మూసుకొని ఒక వచనం 2 వచనాలు పాడి ప్రభువుని ఆరాధించి నేను ముగిస్తా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీ పాదములకు స్తోత్రం. ప్రభు మందిరంలో కలుసుకునేవాడు, మనల్ని కలుసుకొని మనకు కావలసిన ఆదరణ అనుగ్రహించేవాడు. ఆయన మనతో మాట్లాడనైనాడు, మనల్ని సంతోషింపజేయవాడైనా. ఎంత దుఃఖంతో వచ్చినా దుఃఖాన్ని తొలగించి సంతోషముగా ప్రతి వ్యక్తిని పంపించడానికి ఆయన సమర్థుడు, శక్తి కలిగిన వాడు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. We thank you Jesus, hallelujah. Let your glory fill this place, Lord, hallelujah. యేసయ్యా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువైన. అయ్యా ప్రభువైన నీ పాదములకు స్తోత్రాలు ప్రభు, నీ మహిమ చేత ప్రభు, నీ సన్నిధి చేత ప్రభువైన. అయ్యా ప్రభు, ఈ మందిరంలో ఉన్నావు, ఈ స్థలం ముందు చేయబడి ప్రార్థన మీద నీకు అనుదృష్టి, నీ చెవులు ఉన్నాయి ప్రభు. మేము ఇక్కడ ఉన్నావు ప్రభు, ఇక్కడ నివాసం ఉన్నావు తండ్రి. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడైనా దేవునితో చేరి, సర్వోన్నతుడైనా దేవునితో చేరి, సియోను నివాసము నాకెంతో ఆనందం, సియోను నివాసము నాకెంతో ఆనందం, ఆనందం, ఆనందమే, ఆనందం, ఆనందమే. సియోను నివాసము నాకెంతో ఆనందం, ఆనందం, ఆనందమే, ఆనందం, ఆనందమే, ఆనందం, ఆనందమే. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి, ఆనందం, ఆనందం, ఆనందమే. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి, సొంత పుత్రునిగా మార్చినది నా జీవితామధ్యమే. సొంత పుత్రునిగా మార్చినది నా జీవితామధ్యమే. అతి పరిశుద్ధ స్థలం ప్రవేశమిచ్చే నా జీవితామధ్యమే. అతి పరిశుద్ధ స్థలం ప్రవేశమిచ్చే నా జీవితామధ్యమే. హల్లెలూయా, ప్రభు యేసుకే సకలమాయెదను. హల్లెలూయా, ప్రభు యేసుకే సకలమాయెదను. హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. సియోను నివాసులు మన మధ్యలో ఉన్నారు, ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయన సొంత పుత్రులుగా చేశాడు అందరినీ. పిల్లరా, ఒక సహవాసము కలిగి అదే విధంగా గొప్ప ఆదరణ ఇందులో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరు దీవించబడినట్లుగా అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా సమస్త జనులకు ప్రార్థన మందిరం ప్రభా, సమస్త జనులకు ఆదరణ మందిరం ప్రభా, సమస్త జనులకు సమస్త రోగులకు తండ్రి ప్రభానైనా అయా వైద్యం దొరుకుతుంది ప్రభా. నీకు స్తోత్రాలు. మీ సేవకులు కూడా అభిషేకించండి, కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఇంకా అనేక ఆత్మలు రక్షింపబడి తండ్రి ప్రభానైనా తను చేయాలనుకున్న దానికంటే ఎక్కువగా తన శక్తికి మించిన ప్రయాణం చేత ప్రభా తనని నీ ఆత్మ చేత నింపి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం.
బిడ్డలందరినీ కూడా ప్రభా వారి పరిచర్యలన్నీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయా నీకు స్తోత్రాలు. వారి యొక్క పరిచర్యలో ఉన్న ప్రతి సమస్యను కొట్టివేయండి ప్రభా. ఇంకా అనేక సంఘములు కట్టినట్లు అనేక ప్రభా ఆత్మలను ప్రభా రక్షణలోకి నడిపించినట్లుగా నీ అభిషేకం చేత ఇంకా బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన దీవెనల చిన్న దినాశీర్వదించము నుండి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.